కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగాపీఠం గురువు సద్గురు సచ్చిదానంద యోగి వినాయక చవితి సందర్భంగా యోగ శాస్త్రం చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా తన పొత్తి కడుపు కండరాలపై వినాయకుని ఆకృతి ఏర్పరిచి తన భక్తి భావాన్ని చాటుతున్నారు. నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి, ఆదిగురు యోగపీఠం కాకినాడ. మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది. దీన్ని మన యొక్క యోగాలో సక్రియలని ఉంటాయండి. ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి 6 క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి. అందులో ప్రధానమైనది నౌలి క్రియ. ఈ నౌలి క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయకుడి యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది. సో ఈ విధంగా యోగాతో ఆ ఒక్క విఘ్నేశ్వరుడిపై భక్తి భావాన్ని, అలాగే యోగాపై నాకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరొక మారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై గురుదేవ్, నమస్తే.